అన్ని రంగాల్లో వైఫల్యం చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరిగి అభివృద్ధి పదంలో పయనించాలంటే దూరదృష్టి గల నేత చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయటం ద్వారా సాధ్యమవుతుందని ప్రకాశం జిల్లా కొండేపు శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు దామచర్ల సత్య పిలుపునిచ్చారు. రాష్ట్రానికి మరో 2-3 నెలల్లో మంచి రోజులు రాబోతున్నాయని, అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం జనసేన పార్టీ పాలన కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కొండేపు నియోజకవర్గం పొన్నలూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులందరూ ఒక మాట మీదకొచ్చి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన రాష్ట్ర అధినేత పవన్ కళ్యాణ్ల ఆవశ్యకత, అధికారంలోకి రావాల్సిన అవసరం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, సాఫ్ట్వేర్ ప్రగతి తదితర విషయాలను తెలియజేశారు. సుమారు 1000 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాట్సాప్ గ్రూపుల ద్వారా హైదరాబాద్, బెంగళూరు, పూణే, చెన్నై, ముంబై, నోయిడా, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లోని యువ ఉద్యోగులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ ప్రొఫెషనల్స్ వింగ్ అధ్యక్షురాలు పొడపాటి తేజస్విని, పార్టీ మండల అధ్యక్షుడు అనుమోలు సాంబశివరావు మరియు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ మరియు అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కొండేపు నియోజకవర్గ భవిష్యత్తు శ్రీ దామచర్ల సత్యనారాయణ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పూదండ మా కన్న తల్లికి మంగళారతులు. సంక్రాంతి పండుగకి అందరూ ఊర్లకు వస్తారు. వచ్చినటువంటి వాళ్ళందరం కూడా ఒక స్ఫూర్తితో భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఒక సమర్థవంతమైన నాయకుడిని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చేయడం కొరకు మన బాధ్యతల్ని ఒక్కసారి గుర్తు చేసుకున్న ఉద్దేశంతో పెరగడం జరిగింది. మీరందరూ గమనించారు, బాబు గారిని ఏ తప్పు చేయకుండా అక్రమంగా ఎటువంటి రుజువులు లేకుండా జైల్లో ఉంచినప్పుడు గ్రామాన ఉద్యమాలు జరిగినాయి, పక్క రాష్ట్రాల ఉద్యమాలు జరిగినాయి, దేశ విదేశాల్లో కనీవిరగని రీతిలో ఒక గొప్ప దార్శనికుడికి నీరాజనాలు బట్టి మీ వెంట మేమున్నాం, వీఆర్ విత్ యూ బాబు అని చెప్పేసి ఉద్యమం చేస్తే కొనటువంటి ప్రతి ఒక్కళ్ళు అందులో పాల్గొనేవాళ్ళే. హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియంలో ప్రోగ్రాం జరిగితే మన ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షుల్లో పొట్టపాటి తేజస్విని గారు ఆ కార్యక్రమానికి అన్నీ తానే నిర్మించి రాష్ట్ర ప్రపంచ దృష్టిని ఆకర్షించి చంద్రబాబు నాయుడు గారికి ఇంత అండ ఉంది, ఇంత చదువుకున్నటువంటి వాళ్ళు ఈరోజు స్థానాల్లో కారణమైన విషయాన్ని తెలియజేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది.
మామూలుగా అయితే మేము ఎంబీబీఎస్ చదివే రోజుల్లో మనకి ఇక్కడ కందుకూరు ఇంజనీరింగ్ కాలేజీ లేదు, సింగరాకొండలో కాలేజీ లేదు, ఒంగోలు కాలేజీలు లేవు. ఈరోజు చుట్టుపక్కల కనిగిరితో సహా మన దగ్గర ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయంటే దాని కారకుడు ఎవరు? ఒకే ఒక దార్శనికులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో కాదు, ఎంబీఏ కావచ్చు, మిగిలినటువంటి కాలేజీస్ అన్నిటి కూడాను ఈ మా పల్లెటూరులకు కూడా విస్తరింపజేసినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు ప్రతి గ్రామం నుంచి కూడా కనీసం 50 మంది తక్కువ కాకుండా ఇంజనీర్లు ఉన్నారు. ప్రతి గ్రామం నుంచి 1-2 తక్కువ కాకుండా విదేశాల్లో పోయి ఉద్యోగాలు చేస్తున్నారంటే దీని అంతటికీ కారకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. బాబు గారు అడుగుతారు, ఆ రోజు చదువుకున్న పిల్ల అమెరికాలో పోతే వాళ్ళు ఏం చేస్తున్నారని అడుగుతారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్న అప్పులు తీరుస్తున్నారు, ఆస్తులు సంపాదించి కుటుంబాన్ని సెటిల్ చేసిన తర్వాత వాళ్ళు సెటిల్ అవుతారని చెప్తే ఆయన చాలా ఆనందంగా ఉంటారు. నేను కోరుకుంది కూడా ఇదే. వ్యవసాయంతో పాటు వ్యవసాయాలు ఇంట్లో కొంతమంది చేస్తే రెండో వాళ్ళు ఈ విధంగా చేసి బాగుపడాలి అని నేను ఆకాంక్షించాను. అది జరుగుతుందని చెప్పేసి ఆయన చాలా సంతోషిస్తారు. ఈ ఫలాలు కళ్ళ ముందు చూసిన సంతోషిస్తారు. మనందరం కూడా ఒకసారి చూసుకుంటే ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాల క్రితం కళ్ళబల్లి కబుర్లు చెప్పుకుంటూ వచ్చాడు. ఎన్నో చేస్తానన్నాడు, ఒక్కసారి అవకాశం అన్నాడు, అలివి కానీ హామీలు ఇచ్చాడు, అమ్మని తీరక బోర్లా పడ్డాడు. ఇది రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ కాలంలో అత్యంత చెడ్డ పేరు వచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి అన్న చరిత్ర మిగిలిపోతారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి. ఆయనకు గెలిచిన తర్వాత ప్రజావేదిక, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ప్రజావేదికని కూల్చివేయడంతో మొదలుపెట్టాడు. కూల్చేవారు ఎవరు కూడా దాన్ని ఇంకో దానికి వాడుకుంటారు. ప్రజావేదిక కూల్చివేత మొదలుపెట్టి గ్రామ స్థాయిలో మనం చూసుకుంటే మన తిమ్మపాలెంలో బాల్యాద్రి షాప్ దాకా అంతదాకా కిరాణా కొట్ల దాకా పగల కొట్టుకుంటూ వచ్చారు వాళ్ళు. చాలా చోట్ల మన ఎప్పగొట్లో వాళ్ళు చెప్తారు మనలో గోడ పగల కొట్టింది అంటే యథా రాజా తదా ప్రజ, ఆవు చేలో మేస్తే దూడ గట్టలు మేస్తే పెద్దల సామెతలు చెప్పేట్టుగా అక్కడ ఆయన ఇస్తే మాకేం కాదని చెప్పేసి కింది దాకా వాళ్ళు విధ్వంసాలు చేసుకుంటా వచ్చారు. ఏమైనా అభివృద్ధి చేశారంటే ఏమీ లేదు. కొత్తగా ఏమైనా నిర్మించారంటే ఒక్కడే లేదు. కొత్తగా ఏమైనా అభివృద్ధి పనులు చేశారంటే లేవు. ఎమ్మెల్సీ ఎన్నిక జరిగితే మనం ఇక్కడ కంచెల శ్రీకాంత్ గెలిపించాం, ఉత్తరాంధ్ర చిరంజీవి గెలిపించాం, రాయలసీమలో రాంభూపాల్ రెడ్డి గెలిచారు, ఎమ్మెల్యే ఎన్నికల్లో అనురాధ గెలిచారు. వాళ్ళు ఏమంటారు తెలుసా, ఈ ఓట్లు మా ఓట్లు కదంటాడు. అంతకుముందాక ఇది రెఫరెండము దీనిలో మేము తెలుస్తామన్నారు, రిజల్ట్ వచ్చాక మాది కదా అంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ద్వేషిస్తున్నారు అనే దానికి నిదర్శనం. అంటే చదువుకున్న వాళ్ళు ఆయనకు అర్థం వద్దనేది ఈ నాయ కాదంటాడు. ఈరోజు అక్కడే చెప్తున్నాం, అన్ని వర్గాల్లో అన్ని కులాల్లో అన్ని చోట్ల చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. ఆయన ఏదో కొన్ని సామాజిక వర్గాలు నాయి, కొన్ని చోట్ల మా వాళ్ళు, ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్క వ్యక్తి ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. బాబు గారు 2014-19 మధ్య చివరిలో మనం చదువుకొని నిరుద్యోగులు అన్నట్టు యువతకి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి మనం ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేసేసాడు. ఇప్పుడు కూడా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ద్వారా చదువుకున్నటువంటి వ్యక్తులకి ఉద్యోగం ప్రైవేట్ రంగం కావచ్చు ప్రభుత్వ ఉద్యోగం కానీ ఇస్తాను, ఇవ్వలేని పక్షాల్లో నిరుద్యోగ భృతి యువగల నిధి ద్వారా 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనం పార్టీ తరఫున ఎన్ఆర్ఐ వింగ్ ఉంది. ఆ ఎన్ఆర్ఐ వింగ్లో చాలామంది యువతకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి వాళ్ళని జాబులు ఇప్పించారు. విదేశాల్లో టీచర్ ఉద్యోగాలు కూడా పంపించింది మన పార్టీ తరఫున. ఈ స్కిల్ డెవలప్లో స్కామ్ లేదు, కానీ చాలామంది యువతకి మనకి శిక్షణ ఇచ్చాం, ట్రైనింగ్ సెంటర్లో ఎస్టాబ్లిష్ చేశాం. ఇన్ని చేసినప్పటికీ కూడా దానిలో తప్పు ఉందని చెప్పేసి కేసు పెడతానంటాడు. రేపే తీర్పు రాబోతా ఉంది. ఇందులో తప్పుడు కేసు నిర్ధారణ అయ్యేదానికి రేపే మరి మధ్యాహ్నం 1 గంటకు వచ్చే తీర్పులో మన బాబు గారికి మీరు అక్రమ కేసులు నిరూపితమయ్యేటువంటి రోజు మనకి ఇంకా 23 గంటల 22 గంటల సమయం ఉంది. తప్పనిసరిగా భగవంతుడి వల్ల న్యాయస్థానంలో మనకి ఎటువంటి
తప్పు చేయని విధంగా ఉంటుందని చెప్పి తీర్పు వస్తుందనేది కూడా మన ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈయన వచ్చిన తర్వాత అందరినీ మోసం చేశాడు, తప్పుడు మాటలు చెప్తా ఉంటాడు. పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు, మీరు ఒకసారి చూడండి. పెన్షన్లు పెంచుతానంటాడు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు 2 నెలల వరకే పెంచాడంటాడు. చంద్రబాబు నాయుడు 1000 ఇస్తే నేను ఎంత ఇచ్చానంటాడు. మనం ఎన్నికలకు పోయాం, పెన్షన్ ఎంత ఇచ్చాం? 2000 ఇచ్చాం. 200 రూపాయల పెన్షన్ 2000 మనం ఇస్తే ఇట్లా చెప్పాడు, అందరికీ మోసం చేశాడు. 3000 ఇస్తానన్నాడు, ఇచ్చాడా? కానీ నిన్న ఇచ్చాడు ఆయన. ఎంత అసత్యాల ప్రచారం చేస్తారో ఒక్కసారి మనం గమనించంటే, మేము వచ్చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, మేము ప్రొఫెషనల్స్గా ఈ మీటింగ్ వచ్చి మీరు చెప్తారంటే కొన్ని వాస్తవాలు మీకు తెలియజెప్పాలనే ఉద్దేశం విషయం కూడా మీకు చెప్తున్నా. అసత్య ప్రచారాలు. పేపర్ యాడ్ చూస్తే చంద్రబాబు నాయుడు 1000 ఇస్తే నేను 3000 ఇచ్చాను, రేపు వస్తాను మళ్ళీ ప్రకటన. ఇంత జగ 40 సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్క చెల్లెమ్మలకి నేను పెన్షన్ ఇస్తానన్నాడు. ఒక్కటేళ యూట్యూబ్లో కొట్టామంటే ఎన్ని వస్తాయి స్టేట్మెంట్లు. రైతులకి మన దగ్గర చూసాం, కందులు కొనుగోలు కేంద్రం కందులు తీసుకొని డబ్బులు ఇవ్వకపోతే చివరికి చాలా ఇబ్బందులు పెట్టాం. విప్పగుంట, ఎంకనపల్లి ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా కందులకి తీసుకున్నారు, కానీ డబ్బులు ఇవ్వకుండా అన్యాయం చేసినట్టు పరిస్థితి. మొన్న తప్పుడు పాస్ పుస్తకాలు, తప్పుడు కౌలు రైతు సృష్టించుకునే డబ్బులు కోట్ల రూపాయలు దోపిడీ చేసిన పరిస్థితి. అంటే ఆయన తండ్రి అధికారిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోపిడీ చేస్తే కింది వాళ్ళకి ఇదే విధంగా బాట చూపించాడు. ఇటువంటి అక్రమాలు, అవినీతి, అరాచకాలకి అడ్డే లేకుండా పోయింది. మళ్ళీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరగాలన్నా, ఈ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా రావాలన్నా, ఈ రాష్ట్రంలో సంక్షేమం ప్రతి ఒక్క వ్యక్తికి అందాలన్నా, ఈరోజు కొంతమందికి పరిమితమైన సంక్షేమం అర్హత ఉన్న అందరికీ అభివృద్ధి అందాలన్నా తప్పనిసరిగా దార్శనిక నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కావాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధపడ్డారు, భయపడుతున్నారు. బయటకు వస్తే ఏమంటారని. ఒక పోస్ట్ పెడితే కేసు, ఆయన విమర్శిస్తే కేసు, స్టేట్మెంట్ ఇస్తే కేసు. ఇవన్నీ బయటకి ఛేదించారు. పాపం ఆడపడుచులు, అంగన్వాడీ వర్కర్లు అంటే పాపం దాదాపుగా పండగ రోజు కూడా రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళతో పాటు ఆశా వర్కర్లు, అదేవిధంగా కస్తూర్బా స్కూల్ వాళ్ళు, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రతి ఒక్కళ్ళు రోడ్డు ఎక్కారు. అన్ని వర్గాల మున్సిపల్ కార్మికులు ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారు. యువత మీరందరూ పిడికిలు బిగించాలి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఆంధ్ర భవిష్యత్తు కోసం, తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం తప్పనిసరిగా అరాచక శక్తిని తరిమికొట్టడం కోసం పార్టీలకు అతీతంగా చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క బిడ్డ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం కోసం ముందుకు రావాలి. మాతో పబ్లిసిటీ చేసి మంచిని వివరించి ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. మనకి గ్రామాల్లో వర్గాలు అంటారు. అదే ఇప్పుడు మనకి వచ్చేసే పొన్నలూరులో వాళ్ళేమో వేరే పార్టీ అంటారు, కందుకూరు పోతే చంద్రబాబు నాయుడు గెలవాలంటారు. ఎప్పకొట్టకపోతే మాకు వర్గం అంటారు, కందుకూరు పోతే తెలుగుదేశం గెలవాలంటారు. రావులకొల్ల ఏమో మాకు ఒక వర్గం అంటారు, ఒంగోలు పోతే తెలుగుదేశం గెలవాలంటారు. దయచేసి మీ గుండెల్లో ఉన్నటువంటి బాధ, మీ గుండెల్లో ఉన్న ప్రేమ, మీ గుండెల్లో ఉన్న అభిమానం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనే సంకల్పం ఊరిలో కూడా మార్చే విధంగా చేసి ప్రతి ఒక్క ఓటు విలువైందనే విషయాన్ని గమనించి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం, మన భావితరాల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి. ఈరోజు పేపర్లో చూశారు, మొన్నటి దాకా 100 రోజులు చెప్పారు, 90 రోజులు చెప్పారు, ఇంకా 87 రోజుల్లో ఉన్నాయని బాబు గారు చెప్పారు. ఈ రోజులకు వస్తే 86 రోజులే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీని మీరు ముఖ్యమంత్రి మనకి గెలిపించేదానికి అవకాశం ఉంది. దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మన వాళ్ళందరూ చైతన్యపరచాలని కోరుకుంటూ. అందరు బాగున్నారా? వినిపించట్లా? మీరు బాగానే ఉంటారండి. మీకేంటి, మన తెలుగుదేశం ప్రభుత్వం స్వామి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మిగతా ఎవ్వరు బాగాలేరు. రాష్ట్రంలో కేవలం 23 ప్రాంతాలు మాత్రమే బాగున్నాయి, మిగతావన్నీ ఇలానే ఉన్నాయి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే కుటుంబంతో జరుపుకుంటారు కదా అందరూ, కాబట్టి ఈ కుటుంబంతో జరుపుకోవడానికి నేను ఇంత దూరం వచ్చానండి. అలాగే సంక్రాంతి అంటే మనం చక్కగా పొంగలి తినేసి ఇంట్లో అమ్మవాళ్ళు అరిసెలు చేసుంటారు కదా. అరిసెలు చేశారు అందరిళ్లలో? అరిసెలు చేశారు. అరిసెలు, గారెలు,
బూరెలు అన్నీ తినేసి చక్కగా ఏ పొలం గట్ల పైన సేదీరుతూ ఫ్రెండ్స్తో క్రికెట్లు ఆడుకుంటూ ఇలాగ ఉండాల్సిన సమయంలో మీరందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎట్లాగైనా మనం అధికారంలోకి తీసుకురావాలి అని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పి ఒక బలమైన సంకల్పంతో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఈ ముఖ్యమంత్రి వర్యులు గారి తప్పు ఉంది. ఎందుకంటే మన లోకేష్ అన్న రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో మనకి 2014 to 19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్ల మధ్యలో ఎక్కడో ఒక గుంట కనిపిస్తే అబ్బా అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏంటండి? గుంటల మధ్యలో ఎక్కడైనా రోడ్డు కనిపిస్తే అమ్మయ్య రోడ్డు కనిపించింది అనుకుంటున్నాం. అది పరిస్థితి. మరి మీ ఊరికి వచ్చినంత దూరం కూడా మాకు కూడా అదే పరిస్థితి. అమ్మయ్య రోడ్డు కనిపించింది, కొంతసేపు రోడ్డు కనిపించింది అనుకునే లోపలే మళ్ళీ గుంటలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఒక 5 నిమిషాలు లేట్ అయిందన్న క్షమించాలి. ఈసారి ఇంకొక 3 నెలల తర్వాత మీరు ఇదే పొన్నలూరుకి పిలిస్తే కేవలం 45 నిమిషాల్లో నేను ఇక్కడ ఉంటానండి, ఒంగోలు నుంచి. మీ అందరికీ ఆ నమ్మకం ఉందా? మరి కాబట్టి మనం అనుకుంటున్నది, ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే రోడ్లకి మాత్రమే కాదండి మనకు ఉన్నది గుంటలు. మన రాష్ట్ర అభివృద్ధికి పడింది అసలైన గుంట. మీరు అందరూ అది ఒప్పుకుంటారా? మన రాష్ట్ర అభివృద్ధికి పడింది గుంట, రోడ్లకు కాదు. రోడ్లకి పడ్డ గుంటలు పూరించడానికి మహా అయితే ఒక నెల రోజులు సరిపోతుంది. మన రాష్ట్ర అభివృద్ధికి, మన రాష్ట్ర యువతకి, మన రాష్ట్రంలో ఉన్న ప్రజల జీవితాలకి పడ్డ గుంటలను పూరించాలంటే మనం అందరం చెయ్యి కలపాలి. ఈరోజు దీనికి నాంది పలికిన మీ అందరికీ మనం అందరం చేయి కలిపాం. ముందు ఇక్కడి నుంచి మొదలుపెట్టినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నానండి. మనం ఒక్కసారి 4 ఏళ్ల క్రితం మన పరిస్థితి ఏంటో ఆలోచిద్దాం. 2014లో మనది కొత్తగా ఫామ్ అయిన ఒక రాష్ట్రం. తెలంగాణ నుంచి విడిపోయి మనది ఒక కొత్తగా ఫామ్ అయిన రాష్ట్రం అయినప్పటికీ ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ ఎంతోమంది ఉన్నారు కదా, స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు కదా, పెద్దవాళ్ళు మీ బిడ్డలందరూ కూడా ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. కొత్తగా ఫామ్ అయిన రాష్ట్రం అయినప్పటికీ హైదరాబాదు, బెంగళూరుతో పోటీ పడే విధంగా మనం దేశంలోనే టాప్లో ఉంచగలిగారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఐటీ ఇండస్ట్రీలోనే కాదండి, మన రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగిందంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని పెట్టి ఎంతోమంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఇప్పించారు, ఎంతోమంది స్టూడెంట్స్కి ఉద్యోగ అవకాశాలు ఇప్పించారు. కియా, సెల్కాన్, ఫాక్స్కాన్, ఇన్ఫోసిస్ లాంటి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి మన రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇప్పించారు. అలాగే కాలేజీల్లో చదువుకున్న వెంటనే బయటికి రాగానే ఒక ఉద్యోగం జరిగేదంటే మన రాష్ట్రంలోని యువతకు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచిద్దాం. మన రాష్ట్రం ఇప్పుడు అదే పరిస్థితిలో ఉందా? చదువుకి సరైన ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇవ్వక వాళ్ళు 4 ఏళ్ళు కష్టపడి చదివినా కూడా వాళ్ళకి కనీసం ఆ సర్టిఫికేట్ కూడా రాలనే పరిస్థితి. ఆడవాళ్ళు బయటికి వెళ్తే ఇంటికి మళ్ళీ సేఫ్గా తిరిగి వస్తారా రారా అన్న పరిస్థితి. ఇప్పుడు నేను చెప్పినట్లు మన ఊర్లోనే కాదు, మన నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రం మొత్తం గుంటల రోడ్లు. అలాగే ఇంకా రైతుల పరిస్థితి అయితే మన రాష్ట్రం కోసం, మన బంగారు భవిష్యత్తు కోసం భూములు ఇచ్చి ఈరోజు రోడ్డున పడ్డ రైతులు కొందరైతే ఇక్కడ రైతులు కూడా నాకు చాలా మంది కనిపిస్తున్నారండి. మీకు తెలుసు అసలైన పరిస్థితి. సరైన విత్తనాలు సబ్సిడీలకి రాక, మీకు గిట్టుబాటు ధరకు లేక మీరెంత ఇబ్బందులు పడుతున్నారో రాష్ట్రం అంతా చూస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఒకప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ దొరికితే ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు, మనం కొంచెం సేపు వర్క్ చేసుకుంటే చాలు, ఫ్యామిలీతో ఉండొచ్చు అనుకునే వాళ్ళం. 24 గంటలు కరెంటు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళ అందరిలో అసలు 24 గంటలు కరెంటు ఉంటుంది అన్నది ఊహకు కూడా మనకు వచ్చేది కాదు, ఎందుకంటే అంత ఇబ్బంది. చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత ఉన్న చీఫ్ మినిస్టర్ ఇండియాలోనే ఫస్ట్ అండి. అదేవిధంగా ఏపీ ఫైబర్ నెట్ ద్వారా గ్రామానికి మనకి ఇంటర్నెట్ ఇచ్చి ఎక్కడి నుంచైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే సదుపాయం ఇచ్చారు. కాబట్టి మనం అందరం అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి అన్ని వీలైన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే కరెంటు లేవు, ఏపీ ఫైబర్ నెట్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఏమీ లేక ఉన్న ఉద్యోగం కూడా ఉడిద్రా బాబు, అక్కడికి వెళ్ళి రెంట్లు కట్టుకొనైనా అక్కడి నుంచే ఉద్యోగం చేస్తామనే పరిస్థితి మన రాష్ట్రంలో. ఇంకా పోతే మన స్టూడెంట్స్ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తి 10th క్లాస్లో టాప్ మార్కులు, డిగ్రీలో టాప్ మార్కులు, ఎంతో కష్టపడి చదువుకొని
బీటెక్ డిగ్రీ అయిపోయాక ఎంబీఏ చేసి కూడా టాప్ మార్కులు తెచ్చుకొని తను ఇన్నేళ్ళు చదివిన చదువు ఎందుకు చదువుతారండి? ఒక ఉద్యోగం కోసం. ఇన్ని రోజులు తను కష్టపడి చదివిన చదువుకి ఒక సరైన ఉద్యోగం రాకపోతే అతని జీవితం ఎంత నష్టపోతుందో ఆలోచించండి. ఈరోజు మీరందరూ సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. ఎందుకంటే ఎక్కడెక్కడో జాబులు చేసే మన పిల్లలందరూ ఇంటికి వస్తారు, ఒక 5 రోజులు మనతో గడిపి వెళ్తారని. కానీ ఈరోజు సంక్రాంతికి ఇళ్లల్లోనే ఉండిపోయి ఉద్యోగాలు రాక బాధపడుతున్న యువత ఎంతమంది ఉన్నారో మీరు అందరూ ఆలోచించాలి. ఇలాంటి పరిస్థితి పోవాలంటే ఇది మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే మార్చగల నాయకుడు ఒకే ఒక్కడున్నాడు. అది ఎవరు? మళ్ళీ వినిపించట్లేదు. ఎవరు? ఇంకొక్కసారి. ఎస్, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ పరిస్థితిని మార్చగలరు. అందరూ అనుకుంటారు మనం ఏం చేయగలం చంద్రబాబు నాయుడు గారిని మార్చడానికి అని. ప్రొఫెషనల్స్ అందరూ కూడా మీకేంటి సంబంధం రాజకీయాలతో, మీకు అసలు అవసరం ఏంటి ఇక్కడ అని అడిగేవాళ్ళు మొన్నటి వరకు. కంప్యూటర్లు ఏసీ రూములతో కూర్చునే మీరు బయటకు వచ్చి ఏం చేయగలరు అని అడిగేవాళ్ళు. కంప్యూటర్లు కూడు పెడతాయా అన్నారు, అవునా కాదా? కంప్యూటర్లు కూడు పెడతాయా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చిన పోరాడిన తీరు చూసి ప్రపంచమే నివ్వెరబోయింది. ఆ రోజు ప్రపంచం అంతా ఎప్పుడు బయటికి రాని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం ఎలాగైతే నిలబడ్డారో రేపు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి కూడా మీరు అంతే కీలక పాత్ర పోషించాలి. అనాలిసిస్ చేసిన దాని ప్రకారం ఏంటి అంటే రీసెంట్గా తెలంగాణలో గవర్నమెంట్ చేంజ్ కూడా రీజన్ ఏంటి అని అంటే మహిళలు. ఈ 6 గ్యారెంటీస్ ఏవైతే ఉన్నాయో అవి మహిళల్ని బాగా అట్రాక్ట్ చేసినాయి. సో ఇప్పుడు అదే పనిగా మనకి ఇక్కడ కూడా బాబు గారు కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు. ఉచిత బస్సు కానీ, లేకపోతే తక్కువ రేటుకి సిలిండర్ కానీ, ఈ మహిళా శక్తి కానీ, ఇవి రకరకాల పథకాలు ఉన్నాయి. ఇవి ప్రచారం జరుగుతుంది, కాకపోతే పురుషుల సైడ్ నుంచే జరుగుతుంది. ఇదే పథకాల ప్రచారం కానీ మహిళలు కూడా ప్రచారం చేయటం మొదలు పెడితే మహిళలకు ఇంకా తొందరగా రీచ్ అయ్యి ఇది పార్టీకి కంపల్సరిగా రాబోయే ఎలక్షన్స్లో మేలు చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇటువంటి ప్లాన్ ఏదైనా కానీ జరుగుతుందా? మీ సైడ్ నుంచి ఏమన్నా ఇనిషియేషన్ చేసే ఆలోచన ఉందా? సజెషన్ చెప్పే ముందు కొన్ని విషయాలు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మా 4 చేతులు నోట్లోకి వెళ్తున్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. సో ఐఎమ్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ different cities. I was working in Chennai, Bangalore and Hyderabad. సో ఎందుకనంటే నేను కరెక్ట్గా ఇంటర్మీడియట్ అయిపోయిన మాకు ఇక్కడ కాలేజ్ ఒకటి పెట్టారు, ప్రకాశం కాలేజీ. సో ఇక్కడ జాయిన్ అయిపోయాం. తర్వాత హ్యాపీగా తర్వాత నెక్స్ట్ ఎంబీఏ చేసాం. తర్వాత ఇమీడియట్గా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఈజీగా ఉన్నాయి ఆ టైంలో. ఒక వే ఆఫ్ లైఫ్ చెప్పాలంటే, ఒక వే ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్, వాట్ యూ హ్యావ్ టు డూ ఇన్ ద ఫ్యూచర్. సో ఆయన ఒక పాత్ వేసాడు మాకు చెప్పాలంటే. సో ఎవరైతే చదివిన వాళ్ళు ఉన్నారో, బీటెక్ చదివిన వాళ్ళు అయినా సరే, ఎంసీఏ చదివిన వాళ్ళు అయినా సరే, ఎంబీఏ చదివిన వాళ్ళు, అసలు ఎనీ ప్రొఫెషన్, వాళ్ళందరికీ సరైన మార్గం, మీ విద్యకు తగ్గ ఉద్యోగం అనేది సృష్టించారు చెప్పాలంటే. ఆయన ఉపాధి మాకు అంత కల్పించాడు. ఇలాంటి బిల్డింగ్స్ ఇప్పుడు కడుతున్నామంటే పల్లెటూర్లలో బికాస్ ఆఫ్ ప్రొఫెషనల్స్, ఐటీ ప్రొఫెషనల్స్. వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు, నా కొడుకు 50 వేలు సంపాదిస్తున్నాడు, నా కొడుకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఆయన ఇక్కడంతా మోస్ట్లీ రైతు బిడ్డలు ఉండొచ్చు మేమందరం. సో వాళ్ళందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారు ఇక్కడ. దాని వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ చంద్రబాబు నాయుడు గారు. సో చాలా బాధ వేసింది ఆయన జైల్లో ఉన్నప్పుడు మాకు. ముఖ్యంగా దాని తర్వాతనే మేము చాలా రియలైజ్ అయ్యాము ఎందుకు బయటికి రావాల్సి వచ్చిందంటే, మోస్ట్లీ ఇన్ త్రూఅవుట్ వరల్డ్ ఓన్లీ వన్ ఆఫ్ ద పొలిటికల్ లీడర్ టు సపోర్ట్ ద ఐటీ ప్రొఫెషనల్స్. సో ఒక పొలిటికల్ లీడర్కి ఐటీ ప్రొఫెషనల్ సపోర్ట్ చేయడం అనేది చాలా 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 గొప్ప విషయం. అది ఇన్సేన్ ఆఫ్ ద వర్డ్. సో ఎందుకు చెప్తున్నానంటే, ఏ పొలిటికల్ పర్సన్కి, ఈవెన్ పిఎంకైనా సరే ఇప్పుడు సాదా ప్రొఫెషనల్స్ ఎవరో హెల్ప్ చేయరండి, ధర్నా కూడా చేయరు అట్లీస్ట్. కానీ మన చంద్రబాబు నాయుడు చేశారా అంటే దానికి కారణం ఆయన మాకు ఇచ్చిన జీవితం. ఆయన ఇచ్చిన మాకు జీవితాన్ని మేము మర్యాదపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు మేము చేసిన కార్యక్రమం చెప్పాలి. మాకు చాలా రుణం తీర్చుకునే అవకాశం అది చెప్పాలంటే అందరికీ.
సో చాలా థ్యాంక్ యూ ఆ విషయంలో. చాలా సంతోషం. ఇంకా 70 రోజులు కరెక్ట్గా ఈ రోజు నుంచి చూస్తే మనకి ఎన్నికలు రేపు ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి నోటిఫికేషన్ రాబోతా ఉంది. 2019 ఎన్నికలు వచ్చినప్పుడు రిజల్ట్స్ తర్వాత తెలుగుదేశం పార్టీ ఏమీ లేదు అయిపోయింది అనుకునే స్థాయి నుంచి ఒంగోలు మహానాడుతో తెలుగుదేశం పార్టీ ఏదో ఉంది అనే స్థాయికి, మొన్న భీమిలిలో యోగలం పాదయాత్ర ముగింపు రోజుకి తెలుగుదేశం పార్టీకి అంతం లేదనే స్థాయికి మన నియోజకవర్గం నుంచి దాంట్లో కూడా నేను ప్రతి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు గర్వపడతా ఉన్నా. ఒంగోలు మహానాడు అయితే భుజ స్కంధాలపైన మన తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యత చెప్పినప్పుడు కనీవిని ఎరుగని రీతిలో ఒంగోలు మహానాడు మనం నిర్వహించుకోవడం జరిగింది. అలాంటి కార్యక్రమం ఒక ఐకాన్గా తీసుకొని దాన్నే యువగల ముగింపు సభ రోజు మొత్తం లోకేష్ గారు మేము ఏమైనా చేయాలంటే దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని దాన్ని అద్భుతంగా విజయం చేకూర్చాం. దానికి సహకరించిన కొండేపి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు నేను చిరస్థాయిగా నేను వాళ్ళ గుండెలో పెట్టుకొని చూసుకుంటా ఉంటా. ఈరోజు దామచల సత్య అంటే మీ వాడు, మీ అందరి వాడు. ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తామా లేదా అనే మీమాంసలో కూడా తప్పకుండా కొండేపి నియోజకవర్గం ఇది దామచర్ల కుటుంబం కంచుకోట. మళ్ళీ రాబోయే రోజుల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మన ఎమ్మెల్యే స్వామి గారిని హ్యాట్రిక్ విజయం మనందరం కష్టపడాలని కోరుకుంటా ఉన్నా. ఈరోజు ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ ఇక్కడ సమావేశం అవటం చాలా సంతోషం. ఈరోజు మీరందరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే, మొన్న కోవిడ్లో మీరు మీ గ్రామాల్లో ఉన్నప్పుడు రియల్గా ఒక గ్రామం నాయకత్వంలో ఎంత ఇబ్బందులు ఉన్నాయో మీరందరూ గమనించారు. దానికి సర్పంచ్ ఎన్నికల్లో చాలా మంది కోఆపరేట్ కూడా చేశారు. ముందుగా వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు విలేజ్ డెవలప్మెంట్లో కూడా మన ఐటీ సోదరులందరూ కూడా ఈ ప్రొఫెషనల్స్లో ఎవరైతే బయటికి వెళ్ళి ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళందరూ కూడా ఒక వాటర్ ప్లాంట్ అనో ఏవో చాలా చారిటీలు కూడా చేశారు. అలాగే రేపు జరగబోయే ఎన్నికల్లో మీరు 4 రోజుల ముందు రండి. ప్రతి బూత్ దగ్గర మీరు ఒక బూత్ తీసుకున్నప్పుడు విలేజ్లో 2-3 బూతులు ఉంటాయి. ఆ బూత్ దగ్గర మీరు అందరూ కూర్చొని అందరినీ మోటివేట్ చేసి ఈ యొక్క ఎన్నికల్లో అందరినీ మన పార్టీకి మోటివేట్ చేయమని నేను అడుగుతా ఉన్నా. మౌత్ పబ్లిసిటీ అంటే చాలా మంది మేము మ్యాక్సిమం చేయగలం, కానీ మౌత్ పబ్లిసిటీ తోటి మీకున్న పరిచయాలతో నోటరీస్ని కూడా మీరు ఇంకా ఎక్కువ ఓట్లు రాబట్టుకోగలరు మీ ఫ్రెండ్షిప్ ద్వారా కానీ ఏ విధంగా కానీ. కానీ ఈసారి 100% తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం రాబోతా ఉంది. 150 సీట్లతో ఈ రాష్ట్రంలో మళ్ళీ మనం గెలవబోతా ఉన్నాం. ఈ యొక్క రాష్ట్రం యువతకి ఈ జగన్మోహన్ రెడ్డి ఏమైతే ఎంత అన్యాయం చేశాడో వాటిని రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం బాగుపడాలంటే, మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే, మన భావితరాలు బాగుండాలంటే మళ్ళీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. అలాగే ఏదైతే ఒక ఆశయం, ఒక జనాల్లో తెలుగుదేశం పార్టీలో ఉత్తేజాన్ని నింపడానికో మన నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర మనందరం చూసాం. యువగలం యువత కోసం ఈరోజు యువత చెడు వ్యసనాలకి, గంజాయికి, అలాగే ఎంత వాళ్ళ కుటుంబాలు ఎంత హీనంగా అవుతున్నాయో అన్ని గమనించి ఒక ఆశయం కోసం చేపట్టిన పాదయాత్ర యువగలం ఎంత అద్భుతంగా తెలుగుదేశం పార్టీ జవసత్వాలు మళ్ళీ నింపి మీకెందుకు నేనున్నాను, భావితరాల భవిష్యత్తుకి కాబోయే నాయకుడు మన లోకేష్ గారి సారథ్యంలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ మళ్ళీ ముందుండి రేపు మంచి మెజార్టీతో మనందరం గెలవబోతా ఉన్నాం. ఏది ఏమైనా కొండేపి నియోజకవర్గం రైతువారి నియోజకవర్గం. ఇక్కడ
సాగునీరు కానీ త్రాగునీరు కానీ ఎటువంటి అవకాశం లేదు. కానీ మనం 2014లో రూరల్ అర్బన్ మిషన్ ద్వారా 2-3 మండలాలకి రామతీర్థం నీరు డ్రింకింగ్ వాటర్ మన ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. రేపు మిగిలిన పెండింగ్ ఏ వర్క్ ఉన్నాయో మొట్టమొదటిగా మనకి అడిగే హక్కు ఉంది. ఎందుకంటే నిజాయితీగా మనం పనిచేస్తున్నాం. తప్పకుండా రెట్టింపు అభివృద్ధి రేపు 24 నుంచి 29లో రెట్టింపు అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే ఏ నాయకుడి దగ్గరికి పోయినా అందరూ ప్రేమగా రా సత్య అనే స్థాయికి ఈరోజు ఎదిగినందుకు, దానికి మీరందరూ సహకరించినందుకు మనస్ఫూర్తిగా నేను మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మన నియోజకవర్గంలో చాలామంది వస్తున్నారు, పోతా ఉన్నారు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నియోజకవర్గం రూపురేఖలు తెలిసిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారే. చాలామందికి ఎంట్రీ తెలియదు కానీ ఎగ్జిట్ మాత్రం తెలుసు. కాబట్టి ఎవరు వచ్చినా త్వరగా వెనక్కి వెళ్ళిపోవడం తప్పితే మళ్ళీ ఈ యొక్క నియోజకవర్గం రాబోయే రోజుల్లో ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాల్సింది చాలా ఉంది. ఒక మంచి నియోజకవర్గంగా కుప్పం తర్వాత అభివృద్ధిలో కొండేపికి మన పెద్ద ఆ రోజుల్లోనే ధీటుగా దీన్ని అభివృద్ధి చేశాడు. ఈ నియోజకవర్గం చరిత్ర ఉన్నంత వరకు దామచల్ల ఆంజనేయ గారి పేరు మోగుతూనే ఉంటుంది. మీ అందరి గుండెల్లో ఆయన స్థానం ఎప్పుడు ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఫోటోలు తీసుకునే వాళ్ళు కిందికి వస్తున్నారు, కిందికి రండి, ఒకరి తర్వాత ఒకరు రండి, ఫోటోలు తీసుకోవచ్చు. ఫోటోల కోసం కిందికి వస్తున్నారు. ఈ డయా స్వీట్గా ఉంది, కిందికి వచ్చిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు తీసుకోవచ్చు. ఒక గ్రామం తర్వాత ఒక గ్రామం రండి. బాబు కొంచెం వెనక్కున్నాయా, కొంచెం వెనక్కున్నాండి. స్టేజ్ చాలా వీక్ గా ఉంది, అందరూ ఒకేసారి ఎక్కారు అనుకోండి ఇబ్బంది పడతారు. బాబు బాబు కలిసి వచ్చిన వాళ్ళు అందరూ దిగాలి ప్లీజ్. అన్నా అన్నా ఏం కాదు రండి,